అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్లగొట్టు ఆడెవడో తెలిసిపోద్ది. సెల్ ఫోన్ బలేడి ఇచ్చారు. హలో హలో అలా హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్ అడిగితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో, నేను సత్యబాబు అండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చేయండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చ నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా, సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, ఆ శాపం అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది. అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా, గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలేదు బేటా. అయ్యయ్యో, అన్ని సరుకులు కొన్నాం కానీ సెంటు బాటిల్ మర్చిపోయాను. సెంటు ఎవరికమ్మా? బొద్దింకల కోసం. బొద్దింకలు కొట్టేది సెంటు కదమ్మా, హిట్. ఇంతకాలం బుద్ధి లేదనుకున్నాను, బుర్ర కూడా లేదు. అయ్యయ్యో బావ బావ, తాకి కింద జారి పడిపోయింది. ఆ పాపు. నువ్వు ఉండు బాబు, నేను వెళ్ళి తీసుకు. మీరు ఆగండి రాఘవయ్య గారు. అయ్యో, ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? బండిలో స్టెప్నీ కూడా లేదు. మీరే మాకు పెద్ద స్టెప్ని. ఇప్పుడు మా బావ నేను చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఎలా ఉంది నా ఐడియా? బాగుందమ్మా, చాలా బాగుంది. అలాగే కాని నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. బావా బావా, టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? టైర్ పంచర్ అయిందా? ఓ పని చేద్దాం, రాఘవయ్య గారిని ఇక్కడే ఉంచేసి మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి బావా, బండి రిపేర్ వచ్చిందా? నేను చూసి పెడతాను కదా. బావా, బ్రేక్లన్నీ లూజ్ అయిపోయి గ్రీజ్ మొత్తం లీక్ అయిపోయింది. క్లచ్ వైర్ తెగిపోయింది. రేడియేటర్ బొక్కడపై పెట్రోల్ మొత్తం కారిపోయింది. ఇంజిన్ మొత్తం అంకరొచ్చేసింది. బెండి తీయించాల. నీదా? అదేంటి బావా? మరి టైర్ పంచర్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? ఓ, టైర్ పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా బావా? అదేం చేయాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అవును బాబు, బాపినీడు పంచర్ వేయించుకొస్తాడు. నేనేమో జీపు దగ్గర ఉంటాను. అమ్మాయిని రోడ్డు మీద వదిలేయడం ఏం బాగుంటుంది? మీరేమనుకోకపోతే ఈ సైకిల్ మీద అమ్మాయిని తీసుకెళ్ళండి. మరి బాయ్స్ సినిమా కాడతాడా? గర్ల్స్. మేదెందుకు చేసావు? భయం వేసి. ముందుకురా. అవును బావా, ముందుకెందుకు రమ్మన్నా? జారి పడిపోతావని.